అడవికి అంచున ఒక చిన్న పల్లెటూరుంది. రామయ్య తన భార్య లక్ష్మి ఇంకా పిల్లలు రవి మరియు సిరీలతో సొంతంగా కట్టుకున్న చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. రామయ్య దగ్గర ఒక పాత బైక్ ఉండేది. అది ఎప్పటికప్పుడు రిపేర్ అవుతూనే ఉండేది. అయినా కూడా రామయ్యకి తన బైక్ అంటే చాలా ఇష్టం. రామయ్య ఒక మంచి మనసున్న మనిషి. తన ఊరి నుండి పట్టణానికి ప్రయాణించే వారికి, పసిపిల్లలకు, పెద్దవాళ్లను ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి, పిల్లల్ని స్కూల్లో దింపడానికి, అలా అందరి అవసరాల్లో తన బైక్ ద్వారా సహాయంగా ఉండేవాడు. అందరూ తను చేస్తున్న సహాయానికి, రామయ్య మంచితనానికి తనని ఎంతగానో పొగిడేవారు. ఒకరోజు రామయ్య తన బైక్ పైన ఒక ముసలితాతని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా అడవి మధ్యలో తన బైక్ ఆగిపోతుంది. ఎంత స్టార్ట్ చేసినా బైక్ కదలడం లేదు. అయ్యో, ఈ బైక్ స్టార్ట్ అవ్వడం లేదేంటి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ బైక్ చాలా పాతదైపోయింది. పోనీ కొత్తది కొనాలా అంటే నా దగ్గర అంత డబ్బు లేదు. మిమ్మల్ని మధ్యలో చాలా ఇబ్బంది పెడుతున్నానండి. దానికోసం చాలా బాధగా ఉంది. బాధపడకు బాబు. నీ మంచి మనసుకు నీకు తప్పకుండా ఏదో ఒక మంచి ఖచ్చితంగా జరుగుతుంది అంటూ ఆ తాత చిరునవ్వుతో చెప్తాడు. రామయ్య అక్కడి నుండి మెల్లగా నడుస్తూ బైక్ని తోసుకుంటూ ఆ తాతని ఆసుపత్రికి తీసుకువెళ్తాడు. ఆ తాతని ఆసుపత్రికి చేర్చాననే సంతోషంలో తన కష్టం కూడా మర్చిపోయాడు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక రామయ్య తన పిల్లలిద్దరికీ ఆ రోజు జరిగింది చెప్తాడు. నాన్నా, మనకొక పెద్ద కారు ఉంటే బాగుంటుంది కదా? అవును నాన్న, అప్పుడు ఇంకా చాలా మందిని కూర్చోపెట్టుకొని తీసుకెళ్ళచ్చు. మనం కారు కొనాలంటే చాలా కాలం పడుతుంది, కానీ అప్పటిదాకా మన బైక్తోనే అందరికీ సహాయం చేద్దాం. సరేనా? ఇప్పుడు పడుకోండి, చాలా రాత్రి అయిపోయింది. ఒకరోజు సాయంత్రం రామయ్య ఇంటికి వచ్చేసరికే ఆ రోజు తను సహాయం చేసిన ఆ తాత ఒక మునీశ్వరుడి రూపంలో తన దగ్గరకు వస్తాడు. రామయ్య, నీ మంచితనం, నీ సహాయపడే గుణం నేను చూశాను. నువ్వు నిజంగా ఉత్తముడివి. నువ్వు నాకు చేసిన సహాయానికి నేను నీకొక చిన్న కానుకిస్తున్నాను. కృతజ్ఞతలు మునివర్య. మీలాంటి పుణ్యపురుషులకు సహాయపడే భాగ్యం నాకు దక్కింది అంటూ ఆ మునీశ్వరుడు తన చేతిని చుట్టూ గాలిలో తిప్పగానే ఒక్కసారిగా ఆకాశంలో నుంచి ఒక మాయాకార్ వస్తుంది. అది చీకటిలో ఎంతగానో మెరుస్తూ ప్రకాశిస్తుంది. అది చూస్తూ రామయ్య ఆశ్చర్యంగా నిలబడతాడు. రామయ్య, ఇది మాయాకారు. ఇది ఎగరగలదు, చిన్నగా మారగలదు, పెద్దగా మారగలదు. దీనికి ఎన్నో మాయాశక్తులున్నాయి. అంతేకాదు, ఇది మాట్లాడగలదు కూడా. నీకు ఆపదల్లో ఎదుటివారికి సహాయపడేటప్పుడు ఒక స్నేహితుడిగా నీకు తోడుగా ఉంటుంది అని చెప్పి ఆ మునీశ్వరుడు అలా అడవిలోకి వెళ్ళిపోతాడు. ఆ మాయాకారు గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. రవి ఇంకా సిరి చాలా సంతోషిస్తారు. ఆ మాయాకార్ ద్వారా గ్రామస్తులకు ఎంతగానో సహాయం చేస్తాడు. ఒకసారి వర్షం ఆగకుండా కురుస్తూ ఉంటుంది. గ్రామమంతా నీట మునుగుతుంది. రామయ్య తన మాయాకార్తో, మాయాకారు, నీటిపైకి ఎగరగలవా? అది నాకెంతో సులభం రామయ్య. అంటూ ఆ కార్ గాలిలోకి ఎగురుతుంది. ఇంటింటికి వెళ్ళి నీటిలో చిక్కుకున్న వాళ్ళందరినీ రక్షిస్తుంది ఆ మాయాకార్. పెద్దగా ముంచుకొస్తున్న వరదను చూసి గ్రామస్తులందరూ చాలా భయపడతారు. కాని రామయ్య ఆ మాయాకార్ని ఉపయోగించి దానిని పెద్దగా అవ్వమని చెప్పి ఆ వరద నుండి గ్రామస్తులను తప్పించి కారులోకి ఎక్కించి సురక్షితమైన స్థలానికి తీసుకుని వెళ్తాడు. రామయ్య చేస్తున్న సహాయానికి ఊరివారంతా తనని దేవుడే పంపాడంటూ ఎంతో ప్రశంసిస్తారు. ఒకసారి అదే ఊరిలో ఉంటున్న రంగయ్య
పరుగు పరుగున రామయ్య దగ్గరకు వస్తాడు. రామయ్య, రామయ్య, నా కొడుకు చిన్న సురంగంలోకి జారిపడినాడు. స్పృహ కోల్పోయినాడు. ఆ లోపలికి నేను వెళ్ళలేకపోతున్నానయ్యా. నా నీడ్సేసేది. నా బిడ్డ నువ్వే కాపాడాలి అంటూ ఏడుస్తూ ప్రాధేయపడతాడు. రామయ్య పరిస్థితిని అర్థం చేసుకొని ఆ మాయాకార్తో, మాయాకారు, చిన్నగా మారే సురంగంలోకి ప్రవేశించగలవా? ఓ, అది నాకు చాలా సులభం రామయ్య. అంటూ ఆ మాయాకార్ చిన్నగా మారి ఆ సురంగంలోకి ప్రవేశించింది. ఆ బాలుడిని తీసుకుని బయటకొచ్చింది. ఆ పిల్లాడి ప్రాణాలు కాపాడుతుంది. ఆ గ్రామస్తులందరూ రామయ్య చేస్తున్న దానికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతారు. అలా రామయ్య మరియు తన మాయాకార్ కలిసి ఆ ఊరి వాళ్ళందరికీ సహాయం చేస్తూ అందరి అభిమానాన్ని పొందుకుంటారు. ఎవరు ఏ అవసరానికి పిలిచినా రామయ్య తన మాయాకార్తో వెంటనే అక్కడికి వచ్చేవాడు. ఆ మాయాకార్ గ్రామస్తుల హృదయాల్లో ఒక దేవుడిలా నిలిచిపోయింది. అందరికీ సహాయపడాలనుకునే వారికి ఆ దేవుడు ఎప్పుడూ సహాయం చేస్తాడు. ఒక పెద్ద దట్టమైన అడవి ప్రక్కన చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో నారాయణ, సీత దంపతులు నివసిస్తున్నారు. వాళ్ళకి ఒక చిన్న పాప. తన పేరు లలిత. నారాయణ ఊర్లో ఎంతో పేరున్న వ్యక్తి. అందరికీ సహాయం చేస్తూ, అందరి కష్టాల్లో తన వంతు సాయం చేస్తూ ఉండేవాడు. అడవిలో ఉండటం వల్ల రవాణా సౌకర్యం తక్కువగా ఉండేది. కానీ వాళ్ళకి తెలిసిన పనల్లా కొంతమంది వేటకి వెళ్ళటం, కొంతమంది పొలాలు పండించడం, మరికొంతమంది కట్టెల వ్యాపారం, పళ్ళ వ్యాపారం, అలా ఏవో ఒక పనులు చేసుకుంటూ వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉండేవారు. నారాయణకి కూడా పొలాలున్నాయి. పంటలు పండిస్తూ ఉంటాడు. తాతల కాలం నుండి వాళ్ళ కుటుంబం వాళ్ళు నాటు వైద్యం కూడా చేస్తారు. తను కూడా నాటు వైద్యం చేసేవాడు. పట్నాల్లో అన్ని చోట్ల చదువుకి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసుకొని అక్కడ స్కూల్లో అన్ని సౌకర్యాలు కల్పించి అందరికీ విద్య అందేలా చేస్తాడు. స్కూల్లో ఒక్కరే టీచర్ అవ్వడంతో ఊర్లో కొంతమంది చిన్న సభ ఏర్పాటు చేసుకుని ఊరి సమస్యల గురించి చర్చించుకోవటానికి వస్తారు. ఊరి సర్పంచ్ అక్కడికి వచ్చి ఈ విధంగా మాట్లాడతాడు. ఊర్లో ఏం లోటు లేకుండా నా దయ వల్ల బానే ఉంది కదా, ఇంకా ఈ సభలేంటి? ఎలరా బోర్లెట్టిగా ఈడుదయ్యంట ఈడుదయ్య. తాత ఊరుకో, విన్నాడంటే మెల్లి నీ మీద పడి ఏడుస్తాడు. విన్నాన్రా సీను, అన్నీ వింటున్నాను. నీ తీరు మీ తాత తీరు. సర్పంచ్ గారు, వాళ్ళ మాటలేమీ పట్టించుకోవద్దు. ఏమీ లేదండి, స్కూల్ ఉంది, అందులో ఒకే ఒక టీచర్ అయిపోయాడు. అలా ఏవో చిన్న చిన్న సమస్యలుంటే మాట్లాడుకుందామని అందరూ రమ్మంటే ఇలా వచ్చాము. ఈ ఊరికి సర్పంచ్ నేనా నువ్వా? నాకు తెలియకుండా సభలు పెట్టడం ఏంటి? ఆ సర్పంచ్ మాటలకు అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఊర్లో సర్పంచ్ ఉన్నాడనే కాని ఎప్పుడూ ఏదీ పట్టించుకోడు. ఊరి బాగోగులు, అందరి కష్టసుఖాలు చూసేది నారాయణ. కాబట్టి నారాయణకే అందరూ ఎక్కువ విలువిస్తూ ఉండేవారు. అందుకని నారాయణంటే ఆ సర్పంచ్కి ఎంతో కోపం. ఏదో ఒకటి చేసి నారాయణకి అందరి ముందు విలువ లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఒకరోజు చర్మ సమస్య అని ఒక ఆవిడ వస్తుంది. తన దగ్గర ఉన్న మూలికలతో మందు తయారు చేసి ఇస్తాడు. ఆ మందు ఎంతో బాగా పనిచేయటంతో ఊర్లో మిగతా ఆడవాళ్లు కూడా చర్మ సమస్యలు వస్తే నారాయణ దగ్గరకు వచ్చి మందు తీసుకుని వెళ్తారు. అది చూసిన సర్పంచ్కి ఒక దురాలోచన వస్తుంది. అతనిచ్చే మందులో దురద గుండాకు వేసి దురదలు వచ్చేలా చేస్తాడు. ఆ మందు తీసుకువెళ్లిన కొంతమంది ఆడవాళ్లు నారాయణ ఇంటి మీదకొచ్చి, ఏమమ్మా సీతాలు, నీ సెయ్యిగాట పడినాదా ఏటి ఈ మందులో? చచా, ఎంత తోమినా మా దొరదైతే ఆగడం లేదు. అవునదినా, నారాయణ ఇచ్చింది ఎప్పుడైనా ఇలా అయిందా ఏటి? ఈ మహాతల్లి చేయి పడిందో ఏటో, అందుకే ఇలా అయింది. అయ్యో చెల్లి, ఏమైంది? అందరూ ఇలా వచ్చారు ఏంటి? ఏమైనా సమస్య? చూడు నారాయణ, నువ్విచ్చే మందులు చక్కగా ఒంటికి పనిచేస్తున్నాయని తీసుకుంటే ఇలా చేసావేటయ్యా? దురదలతో చచ్చేలా ఉన్నావు.
విషయం తెలుసుకున్న నారాయణ అసలు ఇలా ఎలా జరిగిందని బాధపడతాడు. అందరికీ క్షమాపణలు చెప్పి వాళ్ళ నొప్పి దురదలు తగ్గటానికి మళ్ళీ మందులు ఇచ్చి పంపిస్తాడు. అప్పటికే ఊరంతా విషయం తెలిసి నారాయణ దగ్గరికి మందుల కోసం ఎవరూ వచ్చేవారు కాదు. అందరూ తనని వేరేగా చూసేవారు. తన పంట కూడా ఎవరూ కొనేవారు కాదు. ఏదో కొంతమంది మాత్రం నారాయణ నిజాయితీని మంచితనాన్ని మర్చిపోకుండా వాళ్ళ దగ్గరికి ఇంకా వస్తూ ఉంటారు. మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుందన్నట్లు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ అడవిలో చిన్న గుడిని కూడా కట్టిస్తాడు నారాయణ. అక్కడ గుడికి గంట మాత్రం ఎంతో అందంగా అందరికీ నచ్చేలా కడతాడు. జనాలు కూడా అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. జనాలు పూజలు చేసి కోరుకున్నవన్నీ జరుగుతూ ఉండేవి. అలా ఆ గుడికి కూడా మంచి ఆదరణ వస్తుంది. వాళ్ళకి జరుగుతున్నవి చూసి మళ్ళీ జనాలందరూ నారాయణ దగ్గరికి రావడం మొదలు పెడతారు. ఇంత చేసినా జనాలు మాత్రం నారాయణ్ణి నమ్మటం సర్పంచ్ సహించడు. ఈసారి నారాయణ కూతురు లలితకి పండు అని చెప్పి అందులో ఏదో మందు వేసి ఇస్తాడు. అది తిన్న తనకి ఒళ్ళంతా కాయలు రావడం, ఎన్ని మందులు వాడినా అవి తగ్గకపోవడం చూసి ఊర్లో వాళ్ళంతా బిత్తరపోతారు. అలా కొన్నాళ్ళకి తన భార్యకి కూడా అదే జబ్బు వస్తుంది. చూస్తూ ఉండగానే ఊర్లో ఆడవాళ్ళందరికీ పిల్లలందరికీ ఆ జబ్బు సోకుతుంది. అప్పుడు ఊర్లో వాళ్ళు నారాయణ ఇంటి మీదకి వచ్చి, ఒరే నారాయణ, నా కోడలు కడుపుతో ఉందిరా. నీ ముదరస్తపు రోగం ఊరంతా అంటించావు కదరా. నారాయణ మావా, అదేంటి మావా ఇలా చేశారు? ఊర్లో ఎక్కడ చూసినా ఇదే ఉంది. ఆడితో మాట్లాడరా, మెడ పట్టుకుని బయటికి తోలేయండి. సర్పంచ్ నేనుండగా వాడికి సన్మానాలు చేశారుగా, ఇప్పుడు బాగా అర్థమైందా? అవును, సర్పంచ్ గారు చెప్పింది నిజం. మాకు దురదలొచ్చేలా చేశాడు. ఇప్పుడు ఊరంతా వల్లకాడ చేసే వరకు ఊరుకోడు అంటూ అందరూ నానా మాటలు అని ఒంట్లో బాగోని ఆడవాళ్ళని కూడా అడవిలోకి తరిమేస్తారు. కూతురు పరిస్థితి, తన భార్య పరిస్థితి చూసి కన్నీళ్లు కారుస్తాడు నారాయణ. ఇంత జరిగినా జనాలు మాత్రం గుడి దగ్గరకు వెళ్లడం, దేవీమాతకు పూజలు చేయడం చూసి ఒకరోజు రాత్రి గుడి దగ్గరకు వెళ్లి దేవీమాతతో ఈ విధంగా అంటాడు. తల్లి, నీకు నేను కట్టించిన గుడిలో అందరి సేవలతో బాగా చక్కగా ఉన్నావు. మరి ఏ తప్పు చేయని నాకు నీడ కూడా లేకుండా చేసావు. నా భార్య బిడ్డ జబ్బుతో బాధపడుతూ ఉంటే చూస్తూ దీపారాధనలు పొందుతున్నావా? ఈ గుడిలోనే నేను చచ్చిపోతే ఆ మైలుతో ఇంకా ఈ గుడికి ఎవ్వరూ రారు అంటూ తన తలని ఆ గంటకి కొట్టుకొని స్పృహ తప్పి పడిపోతాడు నారాయణ. అప్పుడు పెద్ద సింహం మీద దేవీమాత నడుచుకుంటూ వచ్చి నారాయణను లేపుతుంది. లేచి చూస్తే ఎదురుగా దేవీమాత. తన మొహం మీద కారుతున్న రక్తం కూడా ఆగిపోయి ఉండటం గమనిస్తాడు నారాయణ. అప్పుడు దేవీమాత ఈ విధంగా మాట్లాడుతుంది. నారాయణ, నీ కష్టం, నీ బాధ అంతా చూశాను. బాధపడకు. నీకు ఈ గతి తెచ్చిపెట్టిన వాళ్ళని వదలను. నేను చెప్పింది చేస్తే నీ భార్య బిడ్డలు బ్రతుకుతారు. దేవీమాత చెప్పినట్లు పసుపు కుంకుమలు 2 పళ్ళాల్లో నింపి గంట కొడుతూ పూజ చేస్తూ ఉంటాడు. ఆ అలికిడికి ఊరు వాళ్ళంతా దివిటీలతో లాంతరులతో అక్కడికి చేరుకుంటారు. అప్పుడు పూజ చేస్తున్న నారాయణని చూసి తిట్టుకుంటూ ఉంటారు. ఇంతలో గాయాలు మాని లేచి పూజలో కూర్చున్న భార్య సీతని, కూతురు లలితని చూసి ఎంతో ఆశ్చర్యపోతారు. గుడి ముందు అందరూ ఏడుస్తూ ప్రార్థనలు చేస్తారు. అప్పుడు దేవీమాత ప్రత్యక్షమై అందరితో ఈ విధంగా అంటుంది. మీరంతా నా బిడ్డని బాధ పెట్టారు. అయినా నా బిడ్డ నీ క్షేమమే కోరాడు. నా భార్య బిడ్డలతో పాటు ఊర్లో అందరినీ రక్షించు తల్లి అని నన్ను అడిగాడు. అలాంటి నా బిడ్డకి మీరు చేసిన అవమానం నేను సహించను. తల్లి, బుద్ధి గడ్డి తిని ఈ విధంగా చేశాం. మమ్మల్ని క్షమించు తల్లి. మేమేం చేయాలో సెలవివ్వు తల్లి. తప్పకుండా చేసి నీ ఆగ్రహాన్ని చల్లబరుస్తాం తల్లి. ఊర్లో అందరి మాటలు విని వాళ్ళ కన్నీటిని చూసి అందరినీ ప్రతిరోజు
ఈ గంట మాత్రం 3 సార్లు మోగాలి. ఎవరికి ఏ కష్టం వచ్చినా నారాయణ వచ్చి ఈ గంట కొట్టి కష్టం చెప్తే తీరుస్తాను అని చెప్తుంది. అసలు వాళ్ళకి ఈ గతి పట్టడానికి ఎవరు కారణమో చెప్పి అక్కడి నుండి మాయమైపోతుంది. సర్పంచ్ చేసింది తెలుసుకున్న ఊరి జనం ఆ రాత్రే అతన్ని అడవిలోకి తరిమి తరిమి కొడతారు. ఆ సర్పంచ్ అడవిలోకి పారిపోయి తలదాచుకుంటాడు. నారాయణకి అందరూ క్షమాపణలు చెప్పి తనకి తన కుటుంబానికి ఎంతో గౌరవ మర్యాదలిస్తారు.